దేవుని అతి పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. మీరంతా క్షేమమని మీ క్షేమం కొరకై నిత్యము ప్రార్థిస్తూ ఉన్నాం. అనుదినము ఈ ధ్యానాలను మీరు అనుసరిస్తూ వ్యక్తిగతంగా కుటుంబంగా మీరు ఆశీర్వదించబడుతున్నారని నమ్మి దేవాది దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. ఇది నా హోప్ ఫర్ టుడే వాక్య ధ్యానంలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుడు తన సమయంలో మన జీవితాల్లో జరిగించే కార్యాలు చాలా గొప్పవి, అవి మనకు ఆశీర్వాదకరం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో ఒక మాటను నేను చదువుతున్నాను. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులయుండుడి అంటున్నాడు. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులయుండుడి అంటున్నాడు. దేవుడు తగిన సమయమందు హెచ్చించినట్లు, దేవుని యొక్క సమయం కొరకు ఆయన దీన మనస్కులమై ఆయన బలిష్టమైన చేతి క్రింద ఉండమంటంలో ఉద్దేశం వెయిట్ ఆన్ ద లార్డ్, దేవుని మీద దేవుని కొరకు ఎదురు చూడడం, దీన మనస్కులై ఎదురు చూడటం. ఆ ఎదురు చూసే క్రమంలో దేవుడు తన సమయంలో తన ఆలోచన మన జీవితంలో నెరవేర్చినప్పుడు ఆ నెరవేర్చినటువంటి స్థితి, నెరవేర్చబడినటువంటి ఆశీర్వాదం మనకు చాలా గొప్ప ధన్యతగా ఉండబోతుంది. కనుక దేవుని సమయం కొరకు, దేవుని ఆలోచన కొరకు కనిపెట్టుకొని ఉండడం అనేది చాలా 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 గొప్ప ఆశీర్వాదకరమైనటువంటి అనుభవం. ఈ దినాల్లో కనిపెట్టుకొని లేకపోవడం మనం చూస్తూ ఉంటాం. ఇన్స్టాంటేనియస్గా వెంటనే కార్యాలు జరిగిపోవాలన్నట్లుగా చూస్తూ ఉంటాం. కానీ దేవుని యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే, తొందరపాటు నిర్ణయాలు కాకుండా దేవుని ఉద్దేశాలు మన జీవితంలో నెరవేర్చబడగలిగినట్లుగా దేవుని సమయం కొరకు వెయిట్ చేయటం అనేది ఆశీర్వాదం. ఆ ఆలోచనతో ఈ మాటను మరొకసారి నేను చదువుతూ ఉన్నాను. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై యుండుడి. వెయిట్ చేస్తూ ఉండటాన్ని గురించి నేర్పిస్తుంది ఆ మాట. కాబట్టి మన జీవితాల్లో వేచి ఉండవలసినటువంటి సమయాలలో తప్పక వేచి ఉందాం. ఆ వేచి ఉండే క్రమంలో దేవుడు ఇచ్చేటువంటి ఆలోచనలు గొప్పవి. ఆ వేచి ఉండే క్రమంలో దేవుడు మన నుండి లేకపోతే మనను తయారు చేసే సమయం అది. ఒక ఆశీర్వాదాన్ని మనం పొందుకునే క్రమంలో ఆశీర్వాదాన్ని మనం అబ్జార్బ్ చేసుకోవడానికి, లేకపోతే ఆశీర్వాదాన్ని అనుభవించడానికి కావలసిన స్థితి, లేకపోతే కావలసిన పరిపక్వత అనొచ్చేమో, అలాంటి స్థితి కొరకు ఆ వెయిటింగ్ పీరియడ్ చేసేది ఏంటి అని అంటే, ఆశీర్వాదం అనుభవించటం కొరకు మనను తయారు చేసే సమయమే వెయిటింగ్ టైం. కాబట్టి ఆయన దీన మనస్కులై ఆయన బలిష్టమైన చేతి క్రింద ఉండుడి అనడంలో ఉద్దేశం ఏంటి అని అంటే, వెయిట్ చేయమంటున్నాడు. ఎందుకు వెయిట్ చేయాలి అని అంటే, ఆయన సమయం కొరకు వెయిట్ చేయమంటున్నాడు. ఆయన సమయంలో ఆయన ఆలోచనలో, ఆయన పంథాలో మన జీవితంలో జరిగే కార్యాలు మనకు ఆశీర్వాదం. అలాంటి ఆశీర్వాదకరమైన అనుభవం కొరకు వెయిట్ చేయమంటున్నాడు. మరొకసారి ఆ మాటను నేను మీ కొరకు చదువుతున్నాను. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై యుండుడి, కనిపెట్టుకొని యుండుడి అన్నట్లుగా మనం ఆ వచనాన్ని మనం గమనించవచ్చు. ఒకసారి ఆలోచిద్దాం. దేవునికి మన జీవితాల్లో కార్యాలు జరిగించడానికి మనం సమయిస్తున్నామా? అన్ని కార్యాలు మనమే స్వంతగా చేసుకుంటున్నామా? ఒకవేళ అలా చేసే క్రమంలో కొన్నిసార్లు మనము తప్పుడు నిర్ణయాలు చేసుకోవడానికి అవకాశం లేకపోలేదు. దేవుడే తన సమయంలో తన ఆలోచన చొప్పున మన జీవితంలో కార్యాలు జరిగిస్తే, లేకపోతే దేవుడు కార్యాలు జరిగించులాగున మన జీవితాన్ని అప్పగించుకుంటే అది ఆశీర్వాదకరం. అలాంటి స్థితి దేవుడు మనకు అనుగ్రహించులాగున ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, జీవము కలిగిన దేవా, మీ ఘననామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. దేవా, మీ బలిష్టమైన చేతి క్రింద మేము ఉండగలుగునట్లుగా కృప చూపించండి. అలా మీ బలిష్టమైన చేతి క్రింద మేము ఉన్నప్పుడు మీ తగిన సమయంలో మా జీవితాలలో మీరు కార్యాలు నిర్వహించే దేవుడు కనుక మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నా దేవా, మా జీవితాలలో మీరు కార్యాలు చేయగలిగినట్లుగా మీ కొరకు మేము వేచి ఉండే కృప మాకు దయచేయమని
మీ కృపాహస్తాల్లోనికి మమ్మల్ని మేముగా సమర్పించుకుంటూ ఘనత మీకు మాత్రమే ఆరోపిస్తూ యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. ప్రభు కృప నిత్యము మనకు తోడయుండునుగాక. ఆమెన్.